అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల కీర్తి కిరీటాలు 9వ భాగాన్ని వినబోతున్నారు. స్వర్ణ డాబా మీద ఆరుబయట పడకుర్చీలో కూర్చునుంది. సాయంత్రం దాటిపోతోంది. ఇంకా బాగా చీకటి పడలేదు. రత్తమ్మ, కాత్యాయిని ఇంట్లో లేరు, గుడికి వెళ్ళారు. ఏసోబు క్రింద ఆవుకి గడ్డి వేస్తూ పాటలు పాడుతున్నాడు. పాదాల అలికిడి వినిపించింది. స్వర్ణ తల తిప్పి చూసింది. తేజ వచ్చాడు. అతని 2 చేతుల నిండా పుస్తకాలున్నాయి. అవన్నీ తెచ్చి స్వర్ణ వడిలో పడేశాడు. ఏమిటివి అంది. ఇండియన్ డాన్సెస్ మీద అనుభవం గల వ్యక్తులు వ్రాసిన పుస్తకాలు. ఈ పూట పోస్ట్లో పార్సల్ వచ్చింది. స్వర్ణ కుతూహలంగా అన్నింటినీ పరిశీలించసాగింది. ఎప్పుడు ఆర్డర్ చేశారవి? నాకు తెలీదే అంది. తేజ స్వర్ణ ముఖం వైపే తదేకంగా చూస్తున్నాడు. తను వచ్చేసరికి శూన్యంలోకి చూస్తున్నట్టుగా, పరధ్యానంగా, దీనంగా, ఒంటరితనపు రంపపు కోతని మోగగా భరిస్తున్నట్టుగా ఉన్న స్వర్ణముఖం ఒక్కసారిగా ఆనందపు వెలుగుతో తళుకులీనగా చూడముచ్చటగా మారింది. ఎంత మంచి పుస్తకాలు! డబ్బు చాలా అయి ఉంటుంది. వాటి ధరలని చూస్తూ అంది. డబ్బు సంగతి ఆలోచించకు. అవి నీకు ఉపయోగపడితే చాలు. నాకేం ఉపయోగపడతాయి? నేను పుస్తకాలు చాలా స్పీడ్గా చదివేస్తాను. 2 రోజుల కాలక్షేపం నాకు. కాలక్షేపం కోసం అంత శ్రమపడి వీటిని నేను సేకరించలేదు. వాటి ద్వారా నీకు ఒక పని ఏర్పడుతుందని ఆశించాను. పనా? స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. తేజ తల ఊపాడు. పనే స్వర్ణ. తెలుగులో డాన్సెస్ మీద అందరికీ సులభంగా అర్థమయ్యే భాషలో అంత మంచి పుస్తకం ఏదీ లేదు. ఈ నాట్యం మన దేశంలో ఎప్పుడెప్పుడు గొప్పగా పోషించబడిందో, ఎప్పుడు అశ్రద్ధ చేయబడిందో ఒకసారి మాటల సందర్భంలో నువ్వు చాలా చక్కగా వివరించావు. నువ్వు ఈ పుస్తకాలు బాగా చదువు. ఇంకా ఏమైనా కావాలంటే పేర్లు చెప్పు, తెప్పిస్తాను. నీకు తెలిసిన విషయాలకి ఈ పుస్తకాలు ఆధారం చేసుకుని ఈ నాట్యం మీద ఒక మంచి పుస్తకం వ్రాయి. నేనా? చిత్రంగా చూసింది. నువ్వే, అతను ఖచ్చితంగా చెప్పాడు. నాకు వ్రాయటం ఏమొస్తుంది? ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నం కుదిరి సంతృప్తి కలిగి ఉత్సాహం వస్తే ముందుకు సాగుదువు గాని, లేకపోతే మానేద్దువు గాని. స్వర్ణ పుస్తకాల వైపు మళ్లీ చూసింది. ఆ చూపుల్లో ఆశ, వెరపు పోటీ పడుతున్నాయి. అతను చెప్పసాగాడు. స్వర్ణ, జీవితంలో ఏ కొందరికో తప్ప చాలామందికి అడుగడుక్కి ఏవో ఒక అవాంతరాలు వస్తూనే ఉంటాయి. పిరికివాళ్లైతే కర్మ, దురదృష్టం అంటూ సరిపెట్టుకుంటారు. ధైర్యం గలవాళ్లైతే మొండిగా ఎదుర్కొంటారు. వ్యక్తిత్వం గల మనిషి మనసే ఒక మహా చైతన్యంగా ఉంటుంది. అది జీవనదిగా పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తూనే ఉంటుంది. ఎక్కడైనా అవాంతరం లాంటి పర్వతం ఎదురుగా అడ్డు వస్తే దాన్ని ఎదుర్కొనే ఎత్తుకి ఎగరలేకపోతే పక్కకు తిరిగి ప్రవహించి గమ్యం మార్చుకుంటుంది. మనిషి ఎప్పుడూ జీవితంలో నిరాశకి లొంగకూడదు. ఎప్పటికప్పుడు ఈ బ్రతుకుని మరమ్మత్తు చేసుకుంటూ ఉండాలి. అవసరమైతే కుదించుకోవాలి. గతాన్ని ఒక్కొక్కసారి మన ఇష్టం లేకపోయినా సాగదీయాలి. పనికి రాకపోతే తెంచుకోవాలి. జీవితంలో ప్రతి క్షణాన్ని మనకి మనమే అమూల్యమని, ఇది మళ్ళీ తిరిగి రాదని గుర్తు చేసుకోవాలి. దానికొక విలువ ఏర్పరచుకోవాలి. ఆ విలువ ఎలా వస్తుందంటావా? పనితో. పని. ఎప్పుడూ పనిలో లీనమయ్యే మనిషి తనకి తాను ఉపయోగపడడమే కాకుండా ప్రపంచానికి కూడా ఉపయోగపడతాడు. స్వర్ణ విప్పారిన నేత్రాలతో అతని వైపే చూస్తోంది. నీ సంగతి చూడు. నువ్వు మంచి డాన్సర్వి. ఈ యాక్సిడెంట్ జరిగి కాలుకి దెబ్బ తగలకుండా ఉంటే డాన్సర్గానే నీ జీవితం అంతమై ఉండేది. కానీ ఆ యాక్సిడెంట్తో నీ జీవితం మలుపు తిరిగింది. నువ్వు ఇక ఎందుకు పనికిరావనే దిగులుతో కుంగిపోతున్నావు. ఆ నైరాశ్యమే వద్దంటున్నాను. నీలో ఉన్న చైతన్యాన్ని చంపేయకు. అది ఈ మార్గాన తిప్పుకు. ఎంతవరకు కృతకృత్యురాల్ని అవుతాననే ఆలోచనే వద్దు. ప్రయత్నం చెయ్యి. ఆ కృషిలో ఒంటరితనం నీ మనసు నుంచి అదే దూరం అవుతుంది. స్వర్ణ పుస్తకాల మీద చేయి వేసి నిమురుతూ ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య, రత్తమ్మ ఇంట్లో లేరు. ఎక్కడికెళ్ళారు? గుడికి. అతను నిట్టూర్చాడు. థ్యాంక్స్ వర్ణ.
ఈరోజు నన్ను ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించావు అన్నాడు. నేనా? ఉదయం నువ్వు అలా మాట్లాడకపోతే అత్తయ్య వెళ్ళిపోయేదే. ఆవిడకి కోపం వస్తే చాలా మొండిది. ఉపవాసాలు చేసి అందరినీ సాధిస్తుంది. చిన్నప్పుడు ఒకసారి ఎందుకో తప్పు చేశాను. 3 రోజులు ఆవిడ నాతో మాట్లాడలేదు. తను అన్నం తినలేదు. అబ్బా, అప్పుడు నేను పడ్డ బాధ ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు నా విషయం ముందే ఎందుకు రాయలేదు? ఇలాగే ఏదో రాద్ధాంతం చేస్తుందని భయపడ్డాను. అయినా ఇదంతా రత్తమ్మ చేసిన పని. ఊళ్ళో వాళ్ళు ఏదో అనుకుంటారని అవన్నీ ఆవిడకు వ్రాయడం ఎందుకు? పరాయి వాళ్ళకి సహాయపడ్డంలో అయిన వాళ్ళకి దూరం అయ్యే ప్రమాదం తెచ్చుకున్నారు మీరు. ఇందులో ఎవరికి ఎవరు పరాయి వాళ్ళు? నీకు నేనా, నాకు నువ్వా? మీకు నేను పరాయిదాన్నే. మధ్యాహ్నం ఆవిడ వచ్చి నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు. మా అమ్మ తెలుసుట. అహంభావి అని ఆవిడకు నచ్చదట. నా విషయాలు చాలా అడిగింది. మీకు నేనెలా పరిచయమో చెప్పమంది. ఆవిడ అడిగిన అన్నింటికీ దాపరికం లేకుండా సమాధానాలు చెప్పాను. కిషోర్ సంగతి కూడా వచ్చింది. మా ఇద్దరికీ వివాహం నిశ్చయం అయిందని, అతను ఫారెన్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటామని చెప్పాను. తేజ దవడ ఎముక కదిలింది. అతను చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆవిడ మాటల్ని బట్టి చూస్తే మీ పెళ్లి విషయమే ఆవిడకు దిగులైపోయినట్టుంది. ఈసారి సంబంధం చూడండి, నేను ఒప్పిస్తాను అని చెప్పాను. నా మీద నీకు నేనెప్పుడూ అలాంటి అధికారం ఇవ్వలేదే అని చురుగా తల తిప్పి చూస్తూ అన్నాడు. కళ్లలో అదిమి పెట్టిన కోపం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోనంటున్నారు చెప్పండి. అతను జవాబు చెప్పలేదు. చెప్పండి, మీరు చెప్పిన ఆ కారణం సబబు అవునో కాదో నేను ఆలోచిస్తాను. సబబు మాట వదిలే, ఇంకోళ్ళు వినేటంత గొప్ప కారణం ఏమీ లేదు. ఆ నిర్ణయం చేయాల్సింది నేను, మీరు కాదు. విన్న తర్వాత నువ్వే నవ్వుతావు. నవ్వను. చెప్పండి, సీరియస్గా అడిగింది. నా చిన్నప్పుడు పెద్దవాళ్ళు ముచ్చటగా బొమ్మల పెళ్లిలా ఒక అమ్మాయితో పెళ్లి జరిపించారు. అతను దూరంగా చూస్తూ అన్నాడు. స్వర్ణ నివ్వెరపోయింది. నిజమా? నిజంగానే. మేం పెరిగి పెద్దయిన తర్వాత మా పెద్దవాళ్ళకి ఆ పెళ్లి ఇష్టం లేకపోయింది. ఆ అమ్మాయికి నా గురించి తెలియదు. నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకుండా ఉన్నాను. అతను ఎంత మామూలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆ కంఠంలో ఉద్వేగం ఉప్పొంగి రావడం స్వర్ణ గమనించకపోలేదు. అయితే ఈ ప్రపంచంలో ప్రతి కఠోర నిశ్చయం వెనుక ఒక విషాదగాథ ఉంటుందన్నమాట. స్వర్ణ కూడా నవ్వులాటగానే మాట్లాడేసింది. ఎంత రొమాంటిక్గా ఉంది, తీయటి కథలా ఉంది. మరి మీ అత్తయ్యకి ఆ పెళ్లి సంగతి తెలుసా? తెలుసు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారని కూడా తెలుసా? బహుశా తెలియదనుకుంటాను. చెప్పే అవకాశం కూడా ఎప్పుడూ రాలేదు. అన్యాయం. మీరీ మాట మనసులో పెట్టుకుని మిగతా పిల్లల్ని నచ్చలేదని తిరగొడుతున్నారన్నమాట. ఆవిడకు నేను చెప్పేస్తానులేండి. మీ మేనల్లుడు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురండి అంటాను. అలా చెప్పనా? చెప్పు స్వర్ణ. ఆ అత్తయ్యకి అప్పుడు కానీ నా మనసు తెలియదు. నన్నింక ఎప్పుడూ పెళ్లి గురించి బలవంతం చెయ్యదు. స్వర్ణ చూపుడు వేలు చూపించింది. ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకురాకపోతే నా పేరు స్వర్ణే కాదు. జాగ్రత్త, గట్టిగా అనకు. పైన తథాస్తు దేవతలుంటారు. చిరునవ్వుతో అన్నాడతను. ఉండనియండి, ఆ దేవతలకి నేనిక భయపడ్ను. స్వర్ణ ధీమాగా అంది. స్వర్ణ, చెప్పటం మర్చిపోయాను. రేపు ఉదయం ఫకీర్ వస్తానని అన్నాడు. అతని దగ్గర మూలికలతో తయారు చేసిన మందేదో ఉందిట. ఇలాంటి ప్రమాదాలకి అది పనిచేస్తుందని చెప్పాడు. చాలామందికి నయం చేశానని అన్నాడు. రేపటి నుంచి ఉదయం సాయంత్రం వచ్చి ఆ నూనె నీ కాలుకి మర్దన చేస్తానని అన్నాడు. స్వర్ణ కళ్ళలో ఉత్సాహం ఊదేసినట్టు మారిపోయింది. తేజ మళ్ళీ అన్నాడు. ఆ మందు కనుక పనిచేస్తే నువ్వు సంక్రాంతి నాటికి మళ్ళీ కాలికి గజ్జె కట్టి డాన్స్ చేయగలవుట. డాన్సా? నేనా? అది ఇక పగటికలే. ఆ పగటికల కనడంతోనే నా జీవితం అయిపోతుంది. స్వర్ణ దిగులుగా తలదించుకుంది. స్వర్ణ పుస్తకం ఒళ్ళో పెట్టుకుని ఉయ్యాల బల్ల మీద కూర్చునుంది. అక్కడికి దగ్గరలో ఎదురుగా ఉన్న స్తంభం దగ్గర ఫ్రేమ్ కుర్చీలో కూర్చుని ఉన్న తేజ స్వర్ణ వ్రాసిన కాగితాల్ని శ్రద్ధగా చదువుతున్నాడు. స్వర్ణ జీవితం ఇప్పుడు ఒక క్రమబద్ధమైన దినచర్యతో సాగిపోతోంది. తేజ తెచ్చిచ్చిన పుస్తకాలు ఆ దినచర్యలో ప్రధాన భాగంగా ఆక్రమించుకొని రోజులు త్వరగా గడిచిపోయేలా చేస్తున్నాయి. ఆ పుస్తకాలు చేతిలోకి తీసుకున్న క్షణం ఎలాంటిదో కానీ
అదొక లోకంగా మారి స్వర్ణని క్రమంగా పూర్తిగా తమ వైపు ఆకర్షించుకోసాగాయి. అవి ఒకసారి చదివినప్పటికంటే రెండవసారి, మూడవసారి ఇలా చదివిన కొద్దీ ఈత తెలిసిన మనిషి లోతు నీళ్లలోకి దిగి పరవశంతో తేలిపోతున్నట్టుగా అనిపించసాగాయి. ఒంటరితనంతో కృంగిపోయే మనుషులకి పుస్తకాలంత మంచి తోడు మరింకెవరూ లేరన్న సత్యం రుజువు చేయసాగాయి. స్వర్ణ జీవితంలో సుడిగాలి తగ్గి జీవనలత కాస్త ఇప్పుడిప్పుడే మళ్లీ స్థిరపడుతున్నట్లుగా ఉంది. ఫకీరు స్వర్ణ వద్దనన్నా వినకుండా రోజూ ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా వచ్చి కాలుకి మర్దన చేస్తున్నాడు. అమ్మా, మీ చేత మళ్లీ కాలుకి గజ్జె కట్టించకపోతే నా పేరు ఫకీరు కాదు అంటూ ముందు రోజే మొదటి క్షణంలోనే ప్రతిజ్ఞ చేశాడు. డాన్స్ మాట దేవుడెరుగు, ఒకరి చేత ఆసరా లేకుండా నా అంతటి నేను నడిస్తే చాలు అనుకుంది స్వర్ణ. ఫకీరు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు నోరు ఒక్క క్షణం ఊరుకోదు. ఊళ్ళో కబుర్లో, ఎక్కడో విన్న వింతలో, వయసులో జరిగిన విశేషాల గురించో చెబుతూనే ఉంటాడు. ఆ వాక్ప్రవాహానికి అడ్డుండదు. కబుర్లు ఏవి సమయానికి గుర్తు రాకపోతే జానపద గీతాలు కూని రాగాలుగా పాడుతూ, మరీ ఉత్సాహం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మందు పూయటం ఆపి అభినయం చేసి మరీ చూపిస్తూ స్వర్ణని పకాల్న నవ్విస్తూ ఉంటాడు. ఆ నెరసిన గుబురుగడ్డం, మీసాలు, ఎర్రజీరలు తొంగి చూస్తున్న కళ్ళు చూడడానికి భయం కొలిపిన నవ్వులు పూలజల్లుగా కురిసే మాటలతో ఎవరైనా మంత్రముగ్ధులవుతారు. కాత్యాయని రాజమండ్రి నుండి వచ్చిందని తెలియగానే పక్క ఊరిలో ఉంటున్న పినతండ్రి కూతురు పిల్లలతో సహా బయలుదేరొచ్చింది. వారి రాకతో కాత్యాయనికి రత్తమ్మకి చేతి నిండా పని తగిలి ఊపిరాడకపోవడంతో స్వర్ణ దగ్గరకొచ్చి మళ్లీ తీరుబడిగా కూర్చునే సమయం చిక్కలేదు. మా అమ్మాయి గారు ఇప్పుడప్పుడే రాజమండ్రి వెళ్లరుట, ఉత్తరం రాసేశారు అనే వార్తని రత్తమ్మ స్వర్ణ చెవిలో వేసింది. బహుశా నేను వెళ్ళిపోయే వరకు వెళ్లదేమో అనుకుంది స్వర్ణ. ఫకీరు వైద్యం 4-5 వారాలు ఒక్క పూట కూడా మానకుండా జరగాలని అనడంతో స్వర్ణ ప్రయాణపు ప్రసక్తి ఎవరూ తీసుకురాలేకపోయారు. స్వర్ణ ఈ 2 వారాల్లో డాన్సెస్ మీద తనకు తెలిసిన విద్యను క్రోడీకరిస్తూ ఒక 25-30 పేజీల వరకు వ్రాయగలిగింది. స్వర్ణ వాటిని సూటిగా, క్రమపద్ధతిగా, చక్కటి భావంతో తెలియజేసిన తీరు చూసి తేజ ఆశ్చర్యపోయాడు. ఇంత బాగా వ్రాయగలవని తెలియదు సుమా అన్నాడు. వ్రాయటం అనేది నాకు కొత్త కాదు. చదువుకునేటప్పుడు వ్యాసరచన పోటీల్లో చాలాసార్లు బహుమతులు తెచ్చుకున్నాను నిరుత్సాహంగా అంది స్వర్ణ. నేను మొన్న వెళ్ళినప్పుడు బెజవాడలో ఒక పబ్లిషర్తో మాట్లాడొచ్చాను. అతను నాకు బాగా తెలిసిన అతనే. 1-2 చాప్టర్లు పంపండి, అసలు వ్రాసే పద్ధతి ఎలా ఉందో చూస్తాను అన్నాడు. ఈరోజే ఇవి పంపిస్తాను అన్నాడు. ఈ కొంచెమా? ఇలా అసంపూర్తిగానా? అతనికి ఇవి నచ్చితే మిగతాది పూర్తి చేద్దువుగాని. అతనికి నచ్చినా నచ్చకపోయినా నేనిది పూర్తి చేస్తాను దృఢంగా అంది స్వర్ణ. ఏ పనైనా చేయదలుచుకుంటే అది పూర్తయ్యే వరకు అదే ధ్యాసలో గడపడం స్వర్ణకి బాగా అలవాటు. అదే అలవాటుతో అన్నట్టుగానే పబ్లిషర్ ప్రశంసల కోసం ఎదురు చూడకుండా తను మొదలుపెట్టిన పని పూర్తి చేయసాగింది. మరికొన్ని పేజీలు వ్రాయడం పూర్తి చేసి ఈ పూట చూడమని తేజాకిచ్చింది. అతనిప్పుడు వాటినే పరిశీలిస్తున్నాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చుని పుస్తకం చదువుతున్న నెపంతో ఉన్న మధ్య మధ్యలో ఆ కాగితాల్ని ఏకాగ్రతగా చదువుతున్న తేజాని పరిశీలనగా చూస్తోంది స్వర్ణ. ఎంత చిత్రం! దాదాపు 4-5 నెలల క్రితం ఇతనెవరో తనకు బాగా తెలియదు. తన జీవితం ఇతనితో ముడిపడి ఉందని గాని, అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతను ఇలా ఆసరాగా నిలబడతాడని గాని, భవిష్యత్తులో తనకిలాంటి సంఘటనలు వ్రాసిపెట్టి ఉన్నాయని కాని ఎవరు చెప్పినా నమ్మేది కాదేమో. ఇప్పుడిలా అన్నీ చూస్తుంటే అతను అపరిచిత వ్యక్తిలా కనిపించడం లేదు. ఇంత త్వరగా అతనికి సన్నిహితురాలైపోయింది. పరిస్థితుల ఒత్తిడి ఎంత ప్రధాన కారణమైనా అతను చూపించిన చనువు, అతను పంచి ఇచ్చిన ఆత్మీయత ఈ చనువుకి కారణమైంది. స్వర్ణకి ఆ క్షణంలో పినతలి ఇంట్లో తను పడిన బాధలు గుర్తుకొచ్చాయి. వెంటనే శరీరం జలధరించింది. ఆ రోజున ఇతను తీసుకుని రాకపోతే తనేమయ్యేది? స్వర్ణ కళ్ల ముందు మరో దృశ్యం కూడా కదిలింది. అర్ధరాత్రి వేళ తను పిచ్చిదానిలా కాలు బాధని కూడా లక్ష్య పెట్టకుండా వాగువైపు పరిగెత్తినప్పుడు ఆ క్షణంలో కూడా ఇతను రాకపోతే ఏమయ్యేది? ఆ రాత్రి ఇసుకలో తన ముందు కూలబడి రొప్పుతూ, నీకెవరూ లేరా?
ఆ మాట ఇంకెప్పుడు నా ముందు మాత్రం అనకు. ఎదురుగా ఉన్నవాళ్లు నీకు మనుషులు కాదు అని ఆవేశంగా అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆ కంఠంలో ఎంత ఆవేశం, ఎంత కోపం, ఆ పొదివి పట్టుకోవడంలో ఎంత అధికారం. దానికి తనేమని అర్థం చెప్పుకోవాలి? అది క్షణికావేశమా, లేక పట్టరాని ఆగ్రహంలో మనసులో ఉన్న మాట పైకి అనేసే అతి ముఖ్యమైన నిజమా? పరధ్యాసగా కళ్ల ముందు కనిపిస్తున్న ఆ దృశ్యాలను చూస్తూ వాటిలో లీనమైన స్వర్ణ తను ఉయ్యాల మెల్లగా ఊగడం కాని, అది తేజ దగ్గరగా వెళ్ళి వెనక్కు వస్తున్నట్టు కాని గుర్తించలేదు. స్వర్ణ పాదం వచ్చి కాగితానికి కొట్టుకోబోతుంటే తేజ ఎడం చేత్తో దాన్ని గట్టిగా పట్టుకుని ఆపాడు. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకొచ్చింది. అతను చదివే ఏకాగ్రతలో లీనమైపోయినట్లుగా ఆ పాదం వెంటనే వదల్లేదు. మిమ్మల్ని ఒకటి అడగనా? మెల్లగా అంది స్వర్ణ. ఇప్పుడు కాదు, ఒక్క క్షణం ఆగు. తేజ ఆ పాదం మళ్ళీ ఎక్కడ డిస్టర్బ్ చేస్తుందోనన్నట్టుగా తన తొడ మీద ఆనించి కదలకుండా పట్టుకుని చేతిలో ఉన్న కాగితాలు చదవసాగాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి భుజం ఆనించి కూర్చొని రెప్ప వాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఎందుకోగాని అతని ఈ పూట కొత్తగా కనిపిస్తున్నాడు. అతనిలో ఎప్పుడూ కొట్టొచ్చినట్టు కనిపించే అతి సహజమైన నిరాడంబరత ఈరోజు అత్యంత ఆకర్షణీయంగా ఉంది. కిషోర్లా ఇతనెప్పుడూ ఎక్కడ బట్టలు మాసిపోతాయేమోనని భయపడ్డం కానీ, జుట్టు చెదిరిపోతుందేమోనని ఆరాటం కానీ, ఎదుటి వాళ్లకి ఎప్పుడూ అందంగా కనిపించాలని పడే తాపత్రయం కానీ లేనేలేవు. ఇంత నిదానంగా కనిపిస్తున్న ఇతనిలో అగ్నిపర్వతం లాంటి ఆవేశం ఉందని ఎవరైనా చెప్తే కళ్ళారా చూసిన వాళ్ళు తప్ప విన్నవాళ్లు ససేమిరా ఒప్పుకోరు. తేజ కాగితాలు చూస్తున్నాడు. స్వర్ణ ఉయ్యాల గొలుసుకి ఆనుకుని కూర్చుని తదేకంగా అతని వైపే చూస్తోంది. రత్తమ్మ హార్లిక్స్ పుచ్చుకొని అక్కడికి రావడం ఇద్దరూ గమనించలేదు. ఇదిగో హార్లిక్స్ అంది స్వర్ణకి అందిస్తూ. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా అయింది. తేజ కాగితాల్లోంచి తలెత్తి చూశాడు. రత్తమ్మ చూపులు సూదుల్లా తేజ తొడమీద చేత్తో పట్టి ఆపి ఉంచిన స్వర్ణ పాదాన్నే చూస్తున్నాయి. స్వర్ణ చటుక్కున వెనక్కి లాక్కునే లోపలే అతనే వదిలేశాడు. రత్తమ్మ, నిన్ననే నీకు చెప్పానుగా, నాకు బాగా కులాసా చిక్కింది. ఇక ఇవేమీ వద్దంటే మళ్ళీ తెచ్చావేంటి? విసుగ్గా అంది స్వర్ణ. రత్తమ్మ సమాధానం చెప్పకుండా తేజ వైపు చూడసాగింది. తేజ చూస్తున్న కాగితాలు పక్కన పెట్టి రత్తమ్మ చేతిలో కప్పు తీసుకుని నువ్వెళ్ళు అన్నాడు. రత్తమ్మ వెళ్ళిపోయింది. తేజ హార్లిక్స్ కప్పు స్వర్ణకు అందించాడు. నాకు బాగా కులాసాగా ఉంది. ఇక ఇలాంటివి అవసరం లేదని రత్తమ్మకి గట్టిగా చెప్పాను. తెలుసు, రత్తమ్మ ఆ మాట నిన్ననే నాకు చెప్పింది. నేనే ఆ మాట లక్ష్య పెట్టొద్దని, నేను వద్దని చెప్పే వరకు ఇమ్మని చెప్పాను. నా సంగతి నాకంటే మీకే ఎక్కువ తెలుసా? తెలీదు, కానీ డాక్టర్ చెప్పింది పాటించాలని మాత్రం తెలుసు. ఆయన నువ్వింకా రెట్టింపు కోలుకోవాలని చెప్తున్నాడు. చెప్తాడు. ఆయనకి నా బాధేం తెలుస్తుంది? స్వర్ణ ముఖం తిప్పుకుంది. అవును, రుణపడుతున్నాననే పెద్ద బాధ ఒకటి ఉందిగా పాపం. ఆ బాధకి ఆయనకి వైద్యం తెలీదు. తీసుకో, చల్లారబోతే పారబోసి మళ్ళీ తేవాల్సి వస్తుంది. దుబారా అంటే నాకు చెడ్డ కోపం. స్వర్ణ మాట్లాడకుండా అది తీసుకుని తాగసాగింది. నేను నీ ముఖప్రీతి కనడం లేదు. చాలా బాగా వ్రాసే నైపుణ్యం నీలో ఉంది. నువ్వు డాన్సర్వి కాలేకపోతే ఏకాగ్రత అంతా ఇటు మళ్లించి కృషి చెయ్యి. ఇంకో రకంగా నువ్వు పోగొట్టుకున్నాననుకుంటున్న జీవితం నీకు మళ్లీ దక్కుతుంది. అబ్బాయి గారు, సువర్ణలతంట, కేర్ ఆఫ్ అడ్రస్, మనీ ఆర్డర్ ఉంది అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. నాకా? స్వర్ణ ఆశ్చర్యపోయింది. తేజ మనీ ఆర్డర్ ఫారం తీసుకుని చూశాడు. బెజవాడ్ నుంచి పబ్లిషర్ పంపాడు. నువ్వు వ్రాసిన చాప్టర్లు ఆయనకి నచ్చాయట. మిగతా మ్యాటర్ వీలైనంత త్వరలో పంపమని వ్రాస్తూ అడ్వాన్స్ 500 రూపాయలు పంపించాడు. నిజంగా? సంబరంగా అడిగింది. నిజంగానే. స్వర్ణ మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టి డబ్బు తీసుకుంది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఒకటి తేజాకిచ్చి వెళ్ళిపోయాడు. చేతిలో పట్టుకున్న ఆ డబ్బు నోట్లను చూస్తుంటే స్వర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. నాది అనే డబ్బు ఈ జన్మకి మళ్ళీ ఇలా వస్తుందని అనుకోలేదు. ఇక నిశ్చింతగా నువ్వు పళ్ల రసాలు, హార్లిక్స్లు తాగొచ్చు. నీ రుణం బాధని ఈ పబ్లిషర్ తీర్చేశాడు నవ్వుతూ అన్న తేజ ఉత్తరం తెరిచాడు. అది సావిత్రి వ్రాసిన ఉత్తరం. స్వర్ణని దగ్గరకు తెచ్చుకుని ఆదుకుని ఉపచారాలు చేసినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియచేస్తూ వ్రాసింది.
స్వర్ణ పినతల్లి ఇంట్లో ఉండకుండా ఇంకెక్కడో పరాయి ఇంట్లో ఉండడం కిషోర్కి కోపం తెప్పించిందని, తాము త్వరలో వచ్చేస్తున్నాం కాబట్టి స్వర్ణకి కులాసా చిక్కితే పినతల్లి ఇంట్లో దించేసి రమ్మనమని వ్రాసింది. ఇదిగో సావిత్రి ఉత్తరం రాసింది. ఏమని? నువ్వే చదువు. ఉత్తరం ఇచ్చాడు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. స్వర్ణ చేతిలో నోట్లు అతనికి అందించింది. నాకెందుకు? ఈ డబ్బు మీదే. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నాదెలా అవుతుంది? పరాయి వాళ్ల డబ్బు కాజేసే అలవాటు ఇప్పటివరకు లేదు. తేజ వెళ్ళడానికి లేచాడు. అలా అనకండి. ఇలాంటి వందలు ఎన్ని వేలసార్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. రుణానికి నీకేమైనా దానం చేస్తే కదా. మీరు ఏ రూపంగా ఇచ్చినా తీర్చుకోవలసిన బాధ్యత నాకుందిగా. అలాంటి బాధ్యత ఏదైనా ఉంటే అది సావిత్రిది, నీది మాత్రం కాదు. రుణమట రుణం. మంచి మనసుతో చేసిన ఒక పనికి డబ్బుతో వెలకట్టి చేతులు దులుపుకోవడం మీ బోటి వాళ్ళకి బాగా చేతనవుతుంది. మేం పల్లెటూరి వాళ్ళం, మాకవి అర్థం కావు. సావిత్రి ఉత్తరం రాసింది. వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారట. నువ్వు మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడం మంచిదని వ్రాసింది. ఎప్పుడు బయలుదేరుతావో చెప్తే బెజవాడకు ఫోన్ చేసి టాక్సీ తెప్పిస్తాను. స్వర్ణ నోరు తెరిచి ఏదో చెప్పే లోపలే అతను చకచక మెట్లు దిగి వెళ్ళిపోయాడు. స్వర్ణ చేతిలో ఉత్తరం వైపే చూసింది. అది చదవకుండానే చింపేసింది. కిషోర్ ఎవరు? నేనెక్కడుండాలో చెప్పడానికి? రోషంగా అనుకుంది. ఆ రాత్రి స్వర్ణ భోజనానికి కిందకు రాబోతుంటే రత్తమ్మ తనే పైకి తెచ్చింది. అదేమిటి రత్తమ్మ, నా కాలు నయమైంది, నేను కిందకొస్తానని చెప్పాగా. ఆ అబ్బాయి గారు పైకి తీసుకెళ్లమని చెప్పారు. మీరు ఊరు వెళ్ళిపోతున్నారటగా. 2 పూటల భాగ్యానికి మళ్ళీ శ్రమ పెట్టకండి అన్నారు. స్వర్ణ అన్నం ముందు కూర్చుందన్న మాటే గాని తినలేకపోయింది. ఆ రాత్రి తేజ ఎప్పటిలా ఉయ్యాల బల్ల మీద పడుకోలేదు. రాత్రివేళ స్వర్ణ ఒకసారి 2 సార్లు లేచి వచ్చి చూసింది. ఆ పక్క ఖాళీగానే ఉంది. మర్నాడంతా అతను కంటికి కనిపించలేదు. సాయంత్రం అవుతుండగా పుస్తకాల సంచి పైన పెట్టడానికి వచ్చిన ఏసోబు పళ్ళన్నీ కనిపించేట్టు నవ్వుతూ, అమ్మాయి గారు మీరు వెళ్ళిపోతున్నారటగా అన్నాడు. ఎవరు చెప్పారా నీకు? దిగులుగా అడిగింది. రత్తమ్మగారే చెప్పారు. మీకోసం ఆవిడ అరిసెలు జంతికలు చేస్తున్నారు. స్వర్ణకి దిగులంతా భరించలేని కోపంగా మారింది. ఆ రాత్రి స్వర్ణ పడుకుందన్న మాటే కాని నిద్ర పట్టలేదు. లేచి ఆరు బయట పిట్టగోడ దగ్గరకొచ్చి నిలబడింది. మళ్లీ మనసంతా ఆరాటం మొదలైంది. అర్థంగాని భయం, చెప్పలేనంత దిగులు, ఎవ్వరూ నీకు లేరని వెక్కిరించే రాకాసిలాంటి ఒంటరితనం. ఒకచోట స్థిరంగా కూర్చోగలగడం గాని నిలబడడం గాని చేయలేని అస్తిత్వం, అలజడి, అశాంతి. లాభం లేదు. ఈ ముసుగులో గుద్దులాట ఎప్పుడూ మంచిది కాదు. అతనితో ముఖాముఖి చెప్పేయటం నయం. స్వర్ణ మెల్లగా జంకుగా ఒక్కొక్క మెట్టే దిగొచ్చింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ నిద్రపోతున్నట్లున్నారు. అతను మంచి నిద్రలో ఉంటే లేపటం సబబు అవునో కాదో. స్వర్ణ తేజ గదిలోకొచ్చి లైట్ వేసింది. అతను పక్క మీద నిద్రపోవడం లేదు. కిటికీ దగ్గర పడకుర్చీలో కళ్ల మీద చెయ్యి ఆనించుకుని పడుకునున్నాడు. గదిలో లైటు వెలగ్గానే చెయ్యి తీసి కళ్ళు తెరిచాడు. స్వర్ణని చూడగానే చకితుడయ్యాడు. నువ్వా అన్నాడు. ఎన్నెన్నో ఆలోచించుకున్న ఆలోచనలు, అడగాలనుకున్న ప్రశ్నలు ఒక్కసారిగా మాయమైపోయాయి. స్వర్ణ మోగదానిలా అతని వైపు చూస్తోంది. ఏమిటి స్వర్ణ? అతను తగ్గు స్వరంతో మళ్లీ అడిగాడు. నా ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడు నిశ్చయించారు? రోషం దిగమింగుతూ అడిగింది. అతను చకితుడైనట్టు చూశాడు. నువ్వు ఎప్పుడు వెళ్లాలనుకుంటే అప్పుడే. నేనసలు వెళ్లాలనుకోకపోతే? అతను జవాబు చెప్పలేదు. మౌనంగా ఉండిపోయాడు. జవాబు చెప్పరే? సావిత్రి రాసిన ఉత్తరం చదవలేదా? చదవలేదు. నాకు చదవాలని అనిపించలేదు. చదవకుండానే చింపేశాను. అట్లా ఎందుకు చేశావు? చదివి ఉండాల్సింది. సావిత్రి నిన్ను మీ పిన్ని దగ్గరకు వెళ్ళి ఉండమని వ్రాసింది. స్వర్ణ చూపుల్లో కోపం చర్రుమంది. 2 అడుగులు వేసి లోపలికొచ్చింది. అదే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. అంతా సావిత్రి పెత్తనమేనా? నా సంగతేమిటో మీకు అవసరం లేదా? తేజ కుర్చీలో నుంచి లేచాడు. అక్కడ టేబుల్ మీద అంత క్రితం వరకు చదివి పడేసిన స్వర్ణ వ్రాసిన కాగితాలన్నీ బొత్తిగా సర్దసాగాడు. ఈ ఒక్క మాట సూటిగా చెప్పండి. నేను మిమ్మల్ని ఇంకేం అడగను. సావిత్రి చెబితే కదా నేనిక్కడికి తీసుకొచ్చింది. అతని స్వరంలో తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత స్పష్టంగా కనిపిస్తోంది. సావిత్రి, సావిత్రి, సావిత్రి.
సావిత్రి చెప్తేనే ఆ రోజు రాత్రి నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నారా? అతను చివ్వున వెనక్కి తిరిగాడు. ఏ రాత్రో ఎప్పుడన్న మాటలో గుర్తుకు రావడం లేదా? స్వర్ణ మాటలు వాడిగా ఉన్నాయి. గుర్తుంది. ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నానో కూడా బాగా గుర్తుంది. ఆ రోజు నువ్వు ఆ ఒంటరితనంతో బాధపడుతున్నావు. అందరూ నిన్ను వదిలేశారని, నీకు ఎవ్వరూ లేరని కృంగిపోతున్నావు. అది భరించలేక చచ్చిపోవడానికి కూడా సిద్ధమైనావు. నీ బాధని చూడలేకపోయాను. నీ కాలు ఇంక నయం కాదని అనుకున్నాను. నువ్వు నా దగ్గర ఉండి రుణపడిపోతున్నానని అభిమానపడుతుంటే నిన్ను ఆ బాధ నుండి తప్పించడానికి అన్నాను. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు నీ కాలు నయమైంది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ పాత జీవితం నీకు తిరిగి ప్రారంభమవుతుంది. నా రుణం సంగతేముంది? కాస్తో కూస్తో డబ్బిచ్చేస్తే అదే తీరిపోతుంది. తేజ ఎలాంటి తొట్టుపాటు లేకుండా నిదానంగా, గంభీరంగా, ఖచ్చితంగా ఈ మాటలు చెబుతుంటే స్వర్ణ నిరత్తురాలైంది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా? లేదని నా నోటితో చెప్పిస్తే గాని నీకు తృప్తిగా ఉండదా? స్వర్ణ, నేను నిజం చెప్తున్నాను. నువ్వు బాధల్లో ఉంటే నాకు జాలి వేసింది. నాకు నిన్ను ఆదుకోగల సామర్థ్యం ఉంది. ఆదుకున్నాను. సావిత్రి కోరినా కోరకపోయినా నేను ఈ పని చేసి ఉండేవాణ్ణి. భగవంతుడి దయ వల్ల పెద్ద పెద్ద డాక్టర్లు నీ కాలు ఇక సరికాదన్నా ఈ పకీరు వైద్యం వల్ల నయమైంది. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నీకు చేసిన సహాయంలో ఎలాంటి స్వార్థ చింతన లేదు. నువ్వు సావిత్రి వాళ్ళు రాకమునిపే మీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది. నువ్విక్కడ ఉన్నావని ఎవరైనా నిన్ను ఏమైనా అంటే నేను భరించలేను. వాళ్ల రక్తం కళ్ళ చూడాలన్నంత కోపం వస్తుంది నాకు. నువ్వు దయ ఉంచి ఆ అవమానం నాకు కలగకుండా చూడు. సాధ్యమైనంత త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ అదే అట. వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నాడతను. మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళాలిట. ఈ మాత్రానికి ఆ రోజు తనని చావనీయకుండా బతికించడం దేనికి? తన బాధ అతనికి అర్థం కాదా? స్వర్ణ అప్పటికే అక్కడున్న మంచం మీద కూలబడి పైట చెంగుతో ముఖం దాచుకుని ఏడుస్తోంది. కొద్దిసేపటికి ఆమె భుజం మీద చెయ్యి ఆనింది. స్వర్ణ పిలిచాడతను. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఇలాంటి ఆవేదన నీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అది నువ్వు బాగా తెలుసుకోవాలి. వారిస్తున్నట్టుగా అన్నాడతను. నేను మిమ్మల్ని ఒకటి అడగడానికి వచ్చాను. ఏమిటది? చెప్పు. నా కాలు ఇంకా పూర్తిగా నయం కాలేదు. తెలుసు. పకీరు హైదరాబాద్ వస్తున్నాడు. నీకు వైద్యం పూర్తయ్యే వరకు అతను అక్కడే ఉండే ఏర్పాటు చేస్తున్నాను. నా కాలు నయం కాకపోయినా పర్వాలేదు. కాని నన్ను మాత్రం మళ్ళీ ఆ బాధల్లోకి వెళ్ళమనకండి. సావిత్రి వచ్చే వరకు ఇక్కడే ఉండనివ్వండి. సావిత్రి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఉండను. వాగ్దానం చేస్తున్నాను. మా అమ్మ మీద ఒట్టు. స్వర్ణ, నా మీద ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు. నేనేమైనా పొరపాటు చేసి ఉంటే అది తెలిసి చేసిన పొరపాటు కాదు. నిన్నటి నుంచి నాకెంత దిగులుగా ఉందో మీకు తెలియదు. మళ్ళీ చచ్చిపోవాలని అనిపిస్తోంది. నాకు మీరు తప్ప ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళను నేను? తేజ మాట్లాడలేదు. మంచం మీద కూర్చుని ఉన్న స్వర్ణ చెయ్యి పట్టి పైకి లాగాడు. ఆమె లేచింది. ఒక్క నిమిషం అతని వైపు చూసిన స్వర్ణకి ఏడుపు ఉధృతంగా వచ్చేసింది. అతని చేతులు ఆమె భుజాలు చుట్టూ పడుతుండగానే స్వర్ణ అతన్ని హత్తుకుపోయింది. మీకెలా చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. నీకెలా చెప్పాలో నాకు కూడా తెలియడం లేదు. నిస్సహాయంగా, భారంగా ఉంది అతని స్వరం. తేజ! గుమ్మంలోకి వచ్చి నిలబడిన కాత్యాయని కఠినంగా పిలిచింది. తేజ స్వర్ణని మెల్లగా వదిలేశాడు. స్వర్ణ చప్పున చీర చెంగుతో కళ్ళు తుడిచేసుకుంది. తేజ, ఒకసారి ఇలారా. ఆవిడ విసురుగా వెళ్ళిపోయిన తీరు, ఆవిడ వాళ్ళని ఒకటిగా చూసిన దృశ్యం ఎంత కోపం తెప్పించిందో తెలియజేస్తూనే ఉంది. స్వర్ణ, పైకి వెళ్ళు. స్వర్ణ కంగారుగా చూసింది. మీ అత్తయ్య మేలుకున్నారని నాకు తెలీదు. గాభరాగా అంది. నువ్వు పైకి వెళ్ళి నిద్రపో. రేపు మాట్లాడుకుందాం. అతను స్వర్ణని మెట్ల వరకు తీసుకొచ్చి వదిలాడు. స్వర్ణ భయంగా అతని వైపు తిరిగి తిరిగి చూస్తూ పైకెళ్ళింది. తేజ తన గదిలోకి వచ్చేసరికి అక్కడ కాత్యాయని నిలబడి ఉంది. నిన్న రత్తమ్మ హార్లిక్స్ ఇవ్వడానికి వస్తే మీ ఇద్దరు చనువుగా ఉన్నారని చెప్తే నేను నమ్మలేదు. నిన్నడిగితే ఏమీ లేదని బుకాయించావు. ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తావురా? ఆవిడ నిలదీసింది. తేజ మాట్లాడలేదు. నీకు సిగ్గులేదురా? పెళ్లి చేస్తానంటే వద్దు వద్దు అంటూ ఇలాంటి నీచానికి దిగజారావేమిటి? నీకు నేనేం చెప్పలేను అత్తయ్య.
ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉందో లేదో పోనీ అది చెప్పు. అది చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. ఏ ఎందుకు లేదు? నేను ఒప్పుకోనేమోననేగా నీ భయం. అలాంటిదేమీ నీకొద్దు. ఆ అమ్మాయి విషయంలో నువ్వు మనసు విప్పి సరిగ్గా చెప్పడం లేదని, అదేదో తేల్చుకోవడం కోసమే నేను ఊరెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాను. ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుంటానని చెప్పిన వాడివి మళ్ళీ మనసు ఎందుకు మార్చుకున్నావు? అన్ని బాధలు పడ్డవాడివి, అన్నీ భరించిన వాడివి నువ్వు అవన్నీ మర్చిపోగలిగితే నాకు సంతోషమే. పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకో, ఎవరు కాదంటారని నీ భయం? తేజ మంచం మీద కూర్చుని చేతుల్లో తలదించుకున్నాడు. నా భయం ఏమిటో నీకు అర్థం కాదత్తయ్య. ఆ అమ్మాయి కాలు నయమైంది. కాలు నయమైతే స్వర్ణ జీవితం మళ్లీ మామూలవుతుంది. ఆకాశంలో ఎగరగలిగే పక్షిని పంజరం లాంటి ఇంట్లో బంధించడం న్యాయం కాదు. నాకు తెలుసు అత్తయ్య, నేను బాగా ఆలోచించాను. మా ఇద్దరికూ పొత్తు కుదరదు. స్వర్ణ మీద వ్యామోహం చంపుకోలేక ఇప్పుడు సరేనంటే నా జీవితం కూడా నాన్న జీవితంలా చర్విత చర్వణం అవుతుంది. అందుకని ఆ అమ్మాయిని సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి పంపేయాలని తహతహలాడుతున్నాను. తనకంటే ఆలోచన పరిధిలో, విచక్షణలో ఎంతో ఎదిగిపోయిన అతనికి సమాధానం చెప్పలేనట్టుగా చూస్తూ నిలబడిపోయిందావిడ. కనీసం ఈ అమ్మాయినైనా చేసుకుంటాడేమో, తను ఇష్టం లేనట్టు నటించి బెట్టు చేసి చివరికి ఒప్పుకోవాలని ఆవిడ వేసిన పథకం కూడా ఫలించలేదు. స్వర్ణ అక్కడక్కడా పడి ఉన్న బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంది. టేప్ రికార్డ్స్ అన్నీ చిన్న పెట్టెలో పట్టించడానికి చూసింది. కాని సాధ్యం కాలేదు. సగం పైగానే బయట మిగిలిపోయాయి. వాటిని ఏ విధంగా ప్యాక్ చేయడమా అన్నది సమస్యగా నిలిచింది. రాత్రి జరిగిన సంఘటనతో స్వర్ణకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆ రోజున కాత్యాయనితో తేజ పట్ల నాకెలాంటి ఆశలు లేవని చెప్పిన మాటకి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. చిచి, ఆవిడేమనుకుంటోందో, తేజ ఏమనుకుంటాడో? రాత్రి తను పైకొచ్చిన తరువాత తేజ మేనత్తకి ఏమని చెప్పాడో ఏమో. ఆవిడ తెల్లవారిన తరువాత పైకి రాలేదు. తనని ఎలాంటి సంజాయిషీ అడగలేదు. తేజ కూడా కనిపించలేదు. తను ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఉండడం మంచిది కాదు. తన మూలంగా తేజాకి ఇంకెలాంటి ఇబ్బంది కలగకూడదు. తను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని ఆ రాత్రే నిశ్చయించుకుంది. రత్తమ్మ ఉదయం కాఫీ తెచ్చినప్పుడే, రత్తమ్మ, మీ అబ్బాయి గారిని ఒకసారి రమ్మని చెప్పు అంది. ఆ అబ్బాయి గారు ఇంట్లో లేరమ్మా, షెడ్ల దగ్గరికి వెళ్ళిపోయారు అంది రత్తమ్మ. అయితే భోజనానికి వచ్చినప్పుడు చెప్పు. భోజనానికి రానని చెప్పెళ్లారు. స్వర్ణ ఏం చేయడమా అన్నట్టు పెదవి నములుతూ నిలబడిపోయింది. మధ్యాహ్నం అవుతుండగా ఏసోబు కొత్త బట్టలు వేసుకుని గంతులేస్తున్నట్టుగా ఉత్సాహంగా వచ్చాడు. వస్తూనే, అమ్మాయి గారు, నా కొత్త బట్టలు బావున్నాయా అంటూ చూపించాడు. బావున్నాయి. ఏమిటి విశేషం? ఎక్కడికెళ్తున్నావు? అత్తమ్మగారితో నేను ఊరెళ్తున్నానుగా చొక్కాని చూసుకుంటూ మురిసిపోతూ అన్నాడు. స్వర్ణ ఉలిక్కి పడింది. అత్తమ్మగారు ఊరెళ్తున్నారా? ఎప్పుడు అంది ఆదుర్దాగా. ఇప్పుడే. భీముడు బండి తీసుకురావడానికి వెళ్ళాడు. స్వర్ణ మనసులో ఆదుర్దా ఎక్కువైంది. ఆవిడ ఊరు వెళ్ళిపోతోందా? ఇదేమిటి, తనకు తెలియనే లేదు. రాత్రి జరిగిన దానికి కోపంతో వెళ్ళిపోతోంది కాబోలు. రాత్రి వీళ్ళిద్దరూ ఏం ఘర్షణ పడ్డారు. తేజ అందుకే భోజనానికి కూడా ఇంటికి రాలేదేమో. స్వర్ణ చప్పున ఏసోబు చెయ్యి పట్టుకుంది. ఏసోబు, ఒక్కసారి షెడ్స్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి గారిని నేను అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలుచుకొస్తావా అంది. ఇప్పుడా? బండి వచ్చేస్తుందేమో. వస్తే కాసేపు ఆగుతుందిలే. ఏసోబు వెళ్లబోయి తటపటాయింపుగా ఆగాడు. ఆ అబ్బాయి గారు పొద్దున్నుంచి కోపంగా ఉన్నారు. నేను వెళ్ళి పిలిస్తే తిడతారేమో భయంగా అన్నాడు. తిట్టర్లే, నేను పంపానని చెప్పు. అతడి భుజం తట్టి బలవంతంగా తోస్తూ అంది. ఏసోబు వెళ్ళాడు. స్వర్ణం ఒకచోట కూర్చోలేనట్టుగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. చిచి, ఏం చేసింతను? ఈ ఇంటికొచ్చి వాళ్ల చేత ఉపకారం పొంది వాళ్ల మధ్య స్పర్ధకి కారణమైంది. అసలు తేజ వెళ్ళిపోమనగానే బయలుదేరి వెళ్ళిపోయినట్టయితే బావుండేది. బుద్ధి లేనట్టుగా ప్రవర్తించింది. తను దిక్కులేనిదయింది. ఈ సమస్య తనది. ఇందులోకి తేజాన్ని లాగడం భావ్యం కాదు.
తన బాధలు అతని మెడకి చుట్టడం ఏం న్యాయం? స్వర్ణ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తనిలా ఒంటరిగా ప్రపంచం మధ్య నిలబడాలని ఊహించి ఉంటే అమ్మ మరో రకంగా పెంచి ఉండేదేమో. స్వర్ణ కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూస్తోంది. ఎందుకు పిలిచావుట? హఠాత్తుగా వెనక నుంచి వినిపించింది. స్వర్ణ చటుక్కున వెనక్కి తిరిగింది. గుమ్మంలో తేజ నిలబడున్నాడు. స్వర్ణ చప్పున కళ్ళు మూసుకుంది. అదేం గమనించినట్లుగానే అన్నాడతను. నన్ను పిలుచుకురమ్మని చెప్పావుట. నేనిప్పుడే షెడ్స్ దగ్గర నుంచి వస్తుంటే గుమ్మంలో ఎదురై ఏసోబు చెప్పాడు. స్వర్ణ అక్కడున్న కుర్చీని జరిపింది. ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి. అతను కూర్చోలేదు. రాత్రి సరిగ్గా నిద్ర లేకనో లేక ఉదయం నుంచి షెడ్ల దగ్గర పనిలో ఉండడం వల్లనో కాని అతని ముఖం అలసటగా ఉంది. చాలా పనుంది. అత్తయ్య ఊరెళ్తోంది. పంపించడానికని పని మధ్యలో ఆపి వచ్చాను. ఏమిటది? త్వరగా చెప్పు అన్నాడతను. మీ అత్తయ్యని ఊరు వెళ్ళొద్దని చెప్పండి. బెజవాడ టాక్సీకి ఫోన్ చేయండి. నేను ఊరెళ్తున్నాను అంది. తేజ ఒక్క నిమిషం స్వర్ణ ముఖం వైపు, అక్కడ సర్ది ఉన్న పెట్టెల వైపు చూశాడు. రాత్రి వెళ్ళనన్నావుగా? నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడికి మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇంకా బాధ పెట్టడం నాకిష్టం లేదు. నాకు బాధగా ఉందని ఎవరైనా చెప్పారా? ఒకరు చెప్పాల్సిన విషయాలా ఇవి? ఒకరు చెప్తే గాని అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలనా నేను? స్వర్ణ ఎంత మామూలుగా మాట్లాడాలని అనుకుందో అంత ఆవేశం వచ్చేసింది. అతను గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి అత్తయ్య చూసిందనేగా అన్నాడు. స్వర్ణ మాట్లాడలేదు. దానికోసం నువ్వు ఊరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అత్తయ్యకి నేను రాత్రే చెప్పాను, నువ్వు సావిత్రి వచ్చిన తర్వాత వెళ్ళిపోదువు గాని. క్షమించండి, ఎంతసేపు నా బాధలే చూసుకున్నాను కానీ ఇక్కడ మీ ఇబ్బందులేమిటో గ్రహించలేకపోయాను. అది నా తెలివి తక్కువతనమని ఒప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఏది చేస్తే మంచిదో నాకు తెలియదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే అన్నీ అమ్మే చూసుకునేది. ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులవడంతో నా మతి పోయినట్టుగా ఉంది. కాస్త మీరు అండగా నిలబడేసరికి పూర్తిగా మీ మీద ఆధారపడిపోయాను. నాకు మీ మీద ఏదో హక్కున్నట్టే ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాత్రి ఆ కోపంలో ఏదో అనేశాను. అతను కుర్చీలో నుంచి లేచాడు. నువ్వు నాకు క్షమార్పణలు చెప్పాల్సినంత తప్పైనదేదీ మాట్లాడలేదు, సరేనా? మీ అత్తయ్యని వెళ్ళొద్దని చెప్పండి. నేను చెప్పాను, ఆవిడ వినలేదు. పోనీ నేనొచ్చి బ్రతిమలాడినా? అతను నవ్వాడు. ఆవిడ కోపం మరీ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు. మీ ఇంటికొచ్చి మీ సహాయం పొంది మీలో మీకు కలతలు కలిగించడం నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇది నీ మూలంగా వచ్చిన కలత కాదు, మా మధ్యన ఉన్న పాత కలహమే. ఆవిడ పెళ్లి విషయం మాట్లాడబోతుంది. నేను ఆ మాట ఎత్తొద్దని అంటాను. కానీ ఆవిడ అలా కోపంగా వెళ్ళిపోతున్నారంటే అత్తయ్య కోపం గురించి నీకు తెలీదు. అది శీతాకాలంలో వాన లాంటిది. రాక వచ్చిన వెంటనే పోతుంది. అందుకే నాకు భయం లేదు. ఇంతలో మెట్ల మీద నుంచి మాటలు వినిపించాయి. కాత్యాయిని, ఆవిడ వెనక రత్తమ్మ లోపలికొచ్చారు. రండి. స్వర్ణ తొట్రుపాటుని అణుచుకుంటూ కుర్చీ జరిపింది. నేను ఊరెళ్తున్నానమ్మా, ఆ మాటే చెప్పడానికి వచ్చాను. ఆవిడ అక్కడున్న తేజాని చూడనట్లే స్వర్ణతో చెప్పింది. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నారేమిటి? నేను మీతో మాట్లాడాలి. ఈ ఒక్క పూట నా కోసం దయ ఉంచి ప్రయాణం ఆపు చేసుకోండి. ఒక్క క్షణం కూడా ఉండనిక. నేనసలు మళ్ళీ ఈ ఇంటి గడపే తొక్కను. నాకెవరున్నారిక్కడ? నేనొస్తే ఎవరికి, రాకపోతే ఎవరికి? నేనంటే ఎవరికి ఆలక్ష్యం కాబట్టి. ఆవిడ సాధింపుగా ఉంది. తేజ అదేమీ అర్థం కానట్టుగా అల్మార వైపు తిరిగి పుస్తకాలు తీయసాగాడు. మీరంత మాట అంటే ఎలాగండి అంది స్వర్ణ. నా బాధ నీకేం తెలుసులే. భగవంతుడు నాకు పిల్లలివ్వలేదు, కానీ వాళ్ల చేత పడే బాధలు మాత్రం తప్పించలేదు. నువ్వేదో మాట్లాడాలని అంటున్నావేంటి? నిజంగా అదేదైనా ముఖ్యమైనదై ఉంటే నువ్వు మా రాజమండ్రి రా. నీ మీద నాకెలాంటి కోపం లేదు. ఆ మాటే చెప్పి వెళ్ళడానికి వచ్చాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఆవిడ స్వర్ణని బుగ్గ పుణికి
త్వరగా పెళ్లి చేసుకోమ్మా. నిన్ను చేసుకోబోయే ఆ కుర్రాడెవరో గాని చాలా అదృష్టవంతుడన్న మాటే. నాకు శుభలేఖ పంపడం మర్చిపోకు. మా ఆడపడుచులిద్దరికీ ఒంట్లో బావుంటే తప్పకుండా వస్తాను. స్వర్ణ అయోమయంగా చూస్తూ తల తిప్పింది. ఆవిడ గదిలో నుంచి వెళుతూ, ఆ పెళ్లి కూడా ఒక భాగ్యంలే, అది అందరి మొహాన ఉండదు అని వెళ్ళింది. తేజ పుస్తకాలు సర్దడం మానేసి ఆవిడ వెనక వెళ్ళిపోయాడు. స్వర్ణ అక్కడే నిలబడిపోయింది. అన్నట్టుగానే కాత్యాయని వెళ్ళిపోయింది. తేజ షెడ్స్ దగ్గరికెళ్ళాడు. స్వర్ణ మనసంతా ఎలాగో ఉంది. కూర్చున్నా నిలబడినా ఏదో అశాంతి. అది భరించలేని స్వర్ణ గదిలో మంచం మీద కూర్చొని టేప్ రికార్డర్ ముందు పెట్టుకొని పక్కన పడేసున్న టేప్స్ చేతికి అందింది తీసిపెట్టి ఆన్ చేసింది. గలగలా పారే సెలయేరులా మొదలైంది సంగీతం. అనేక వాయిద్యాల సమ్మేళనం. స్వర్ణ ఇంతవరకు ఇది ఎన్నడూ వినలేదు. రికార్డర్ ఆఫ్ చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టి శ్రద్ధగా వింది. స్వర్ణకి గుర్తొచ్చింది. కిషోర్ ఊరు వెళ్లే ముందు అమ్మ నీకిమ్మంది అని కొన్ని టేప్స్ తెచ్చి అక్కడ పడేశాడు. బహుశా ఇది అదై ఉంటుంది. రకరకాల వాయిద్యాలకు లయబద్ధంగా మోగుతున్న ఆ సమ్మేళనం స్వర్ణ నరాలకి వింత శక్తిని ప్రసాదిస్తున్నట్టుగా ఉంది. కాలి బొటన వేలు తనకు తెలియకుండానే తాళం వేయసాగింది. లేచి చేతులు చాచి డాన్స్ చెయ్యాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. చెంపకి చేయి ఆనించుకుని ఆ సంగీతం వింటూ దానిలో లీనమైపోయి వింటున్న స్వర్ణకి, అమ్మాయి గారు మిమ్మల్నేనండి అని రత్తమ్మ గొంతెత్తి పిలవడంతో ఈ లోకంలోకొచ్చింది. స్వర్ణ ఉలిక్కి పడినట్టుగా ఈ లోకంలోకొచ్చింది. టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తూ, ఏమిటి రత్తమ్మ అంది. మీకోసం ఎవరో వచ్చారు. నాకోసమా? అవును. అడుగో. నమస్కారం అమ్మాయి గారు, బావున్నారా? దాసు, నువ్వా? ఎప్పుడూ డ్రైవర్ డ్రెస్లో ఉండే అతను మామూలు దుస్తులతో ఉంటే చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయింది. నేనే అమ్మాయి గారు, మీరిక్కడున్నారని తెలిసి చూడ్డానికొచ్చాను. ఒంట్లో ఎలా ఉంది? కింద కూర్చుంటూ అడిగాడు. పర్వాలేదు. నేనిక్కడున్నానని ఎవరు చెప్పారు? మీ పిన్నిగారు. అబ్బో, ఒక పట్టాన్ని చెప్పిందేమిటి? నాకు తెలీదు పొమ్మంది. 1,00,000 ప్రశ్నలు వేసి చివరికి చెప్పింది. మీతో చిన్న పనుండొచ్చానమ్మా. నాకొక చిన్న సహాయం చేసి పెట్టాలి. రత్తమ్మ క్రిందకెళ్ళిపోయింది. దాసు వినయంగా అన్నాడు, నా సంగతి మీకు తెలుసుగా. కిషోర్ బాబు అన్యాయంగా నన్ను జైలుపాలు చేశాడు అంటూ వివరంగా అదంతా చెప్పాడు. స్వర్ణ దిగ్భ్రాంతిగా చూసింది. కిషోర్ ఆంటీనంత కట్టడిలో ఉంచారా? నమ్మలేనట్టుగా అంది. దేవుడి మీదొట్టు తల్లి, మీరు అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడితే అంతా తెలుస్తుంది. అత్తయ్య? నా కాలుకి ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత డబ్బంతా పోగొట్టుకున్నా. మనుషులు ఎవరెవరో మాత్రం బాగా తెలిసొచ్చింది. అత్తయ్య విశాఖపట్నం వెళుతూ నాకు మాత్రం చెప్పలేదు. నన్ను చూడలేదు. కనీసం అడ్రస్ అయినా ఇచ్చి వెళ్ళలేదు. వాళ్లదేం తప్పులేదులే. నేనే అంత పనికిరాని దాన్ని అయిపోయాను రోషంగా అంది స్వర్ణ. అమ్మమ్మ, అంత మాట అనకండమ్మా. అత్తయ్య గారికి మీరంటే ప్రాణం. అందుకే ఇలా చేసింది కదూ. అత్తయ్య కిషోర్ అంటే చాలా భయపడుతుందమ్మా. నేను జైలు నుంచి విడుదలవగానే సరాసరి భీమిలి వెళ్ళాను. కానీ ఆవిడక్కడ లేదు. కిషోర్ ఇంకెక్కడో ఉంచినట్టున్నాడు. స్వర్ణకి ఈ మాటలేవీ నమ్మతగ్గవిగా కనిపించలేదు. ఇంతకీ నువ్వొచ్చిన పనేమిటో చెప్పు అంది. చేవెళ్లలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడమ్మా. ఆయన మీకు బాగా తెలుసు. వెంకట్రామయ్య గారేగా? అవును, ఆయనే. ఆయనకొక చిన్న ఉత్తరం రాసివ్వండి. ఆయనకి 3 కార్లున్నాయి. డ్రైవర్ కావాలని తెలిసింది. నేను చెప్తే ఆయన తీసుకుంటాడని నమ్మకమేమిటి? అమ్మమ్మ, అంత మాట అనకండి. మీలాంటి వాళ్ల ఉత్తరం ఉంటే ముందు కాస్త 4 మాటలు మాతో మాట్లాడతారు. ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, నా బాధలు చెప్పుకొని ఉద్యోగం వచ్చేలా చేసుకోగలను. నువ్వు జైలు నుంచి వచ్చావంటే ఇస్తాడా ఉద్యోగం? అమ్మా, మొదటే చెప్తానా? తర్వాత మెల్లగా చెప్తాను. సరే, నీ ఇష్టం. నీకు నా ఉత్తరంతో పని జరుగుతుందని నమ్మకం ఉంటే అలాగే ఇస్తాను. స్వర్ణ లేచి టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం రాసి ఇచ్చింది. 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా.
దాసు దూరం నుంచే నేల మీదకి వంగి తాకాడు. స్వర్ణ ఉత్తరం కవర్లో పెట్టి ఇచ్చింది. దాసు అది అందుకుంటూ ఇల్లంతా కలిగి చూస్తూ, ఈ ఇంట్లో ఇంకో ముసలాయినా ఇంకో అబ్బాయిగారు ఉండాలి, లేరా అమ్మా అని అడిగాడు. లేరు, ముసలాయన ఊళ్ళో లేరు. ఆ అబ్బాయిగారు షెడ్స్ దగ్గరికి వెళ్ళారు. స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. అవును, వాళ్ళు నీకెలా తెలుసు? దాసు తటపటాయించాడు. నువ్వెలా ఎరుగున్నావు వీళ్ళని? మళ్ళీ రెట్టించింది. నేనొకసారి ఈ ఇంటికి వచ్చానమ్మా అన్నాడు మెల్లగా. ఇక్కడికొచ్చావా? ఎందుకు? ఏం పని మీద? ప్రశ్నల వర్షం కురిపించేసింది. అత్తమ్మగారు పంపారమ్మా, ఉత్తరం వ్రాసి ఇచ్చారు. ఆంటీయా? వీళ్ళకా? దాసు అవునన్నట్టు చూశాడు. పాపం, ఆ తాతగారు చాలా మంచి మనిషే, చక్కగా మాట్లాడారు. కానీ ఆ అబ్బాయి గారు ఉన్నారే బాబో, అంత కోపిష్టి మనిషి నేనెక్కడా చూడలేదు. తను వ్రాసి పంపిన ఉత్తరాల్ని అత్తమ్మగారు వీళ్ళ దగ్గర నుంచి జవాబు తెమ్మన్నారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ తాతగారు అబ్బాయి గారి ఇంట్లో లేకపోతే పిలిపించారు. ఆ అబ్బాయి గారు ఆ ఉత్తరం చదవగానే చించి ముక్కలు చేసి నా ముఖాన పడేసి, ఇట్లాంటి వెధ ఉత్తరాలు ఇంకెప్పుడు రాయొద్దన్నాం అని చెప్పమన్నారు. అత్తమ్మగారు ఆ మాట విని చాలా బాధపడ్డారు. మీరు వీళ్ళ ఇంటికి వచ్చి ఉండడం చాలా చిత్రంగా ఉంది కదమ్మా. దాసు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. దాసు చెప్పిన కథనంలో నిజానిజాలు తెలుసుకునే వరకు స్వర్ణకి ఊపిరాడినట్లుగా ఉంది. మెల్లగా పైనుంచి దిగి వంటింట్లోకొచ్చింది. రత్తమ్మ సాయంత్రం వంట ప్రయత్నంలో ఉంది. చిక్కుడుకాయలు ముందు పెట్టుకుని ఒలుస్తోంది. స్వర్ణ కూడా మెల్లగా వచ్చి రత్తమ్మ ప్రక్కన కూర్చుని చిక్కుడుకాయలు తీసుకుని ఒలవసాగింది. మీకెందుకులేండి అమ్మాయి గారు శ్రమ, నేను చూసుకుంటానుగా. ఆ వచ్చిన ఆయన ఈ పూట భోజనానికి ఉంటారా అంది. వెళ్ళిపోయాడు. రత్తమ్మ ఇంకేం మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. రత్తమ్మ, స్వర్ణం మెల్లగా పిలిచింది. ఏమిటి? ఇప్పుడు వచ్చిన దాస్ అనే అతను ఇంత క్రితం ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చాడా? రత్తమ్మ మాట్లాడలేదు. తన పని చూసుకోసాగింది. అతనిక్కడికొచ్చానని, ఏదో ఉత్తరం తెచ్చానని అంటున్నాడే. రత్తమ్మ కోపంగా చూసింది. ఇదిగో అమ్మాయి గారు, ఇలాంటి ప్రశ్నలేవి నన్ను అడక్కండి. మీరేదైనా అడగదలుచుకుంటే సరాసరి వెళ్ళి అబ్బాయి గారిని అడగండి. స్వర్ణ ఆవిడ తీవ్రతకి వెనక్కి తగ్గింది. పోన్లే రత్తమ్మ, రహస్యమైతే చెప్పొద్దులే. అది తల్లి తోడుగా ఉంటున్నాం కాబట్టి అడిగాను. ఏమీ అనుకోకు. అది కాదమ్మాయి గారు, నేనేదైనా చెప్తాననుకోండి, మీరెళ్ళి అబ్బాయి గారిని అడుగుతారు. ఆయన నా మీద గమ్మ అంటారు. అసలే నా నోట్లో నువ్వు గింజ దాగదని ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేను అబ్బాయి గారిని అడగను రత్తమ్మ. నువ్వేదైనా చెప్తే అది మనిద్దరి మధ్యనే ఉంటుంది. నిజమేనా? నమ్మమంటారా? నిజంగానే. రత్తమ్మ స్వర్ణ దగ్గరకొచ్చి తను కూడా చిక్కుడుగాయలు ఒలుస్తూ, ఆ ఉత్తరం వ్రాసిన ఆవిడ ఎవరనుకుంటున్నారు అంది. ఎవరు? తెలియనట్టే అడిగింది. రాజ్యలక్ష్మి అని మా తాతగారి కోడలు. ఎవరు? ఈసారి నిజంగా ఆశ్చర్యపోయింది. మా అబ్బాయి గారి అమ్మ. ఏమిటి? రత్తమ్మ కంఠం తగ్గించి చెప్పింది. మా అబ్బాయి గారి తల్లండి. ఆ అబ్బాయి గారి తండ్రిని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది. చాలా రోజులు ఈ దేశంలో లేరు. ఈ మధ్యనే వచ్చింది. కొడుకుని చూడాలని పంపమని తాతగారికి కబురు చేసింది. ఈ కబురు ఈ దాసే పట్టుకునొచ్చాడు. మా అబ్బాయి గారు ఇప్పుడు గుర్తుకొచ్చానా? నేనెందుకెళ్తాను? నేను వెళ్ళను అనేశారు. కుటుంబ రహస్యమైన ఈ వార్తని అందిస్తుంటే రత్తమ్మ పళ్ళన్నీ ఉత్సాహంగా బయటకొచ్చాయి. కళ్ళు మెలమెల్లాడాయి. నేనావిడ్ని ఎరుగున్నా. నా చిన్నప్పటి కథలేండి. పాటలు చాలా బాగా పాడుతుంది అంది. స్వర్ణకు అవేమీ వినిపించడమే లేదు. తేజ రాజ్యలక్ష్మి ఆంటీ కొడుకా? ఇది నిజమా? కాని ఏనాడు ఇద్దరిలో ఏ ఒక్కరూ తనకి ఈ సంగతి చెప్పనే లేదే అనుకోసాగింది. మళ్ళీ అబ్బాయి గారితో అనేరు సుమా, నా పీక పిసికేస్తారు. మీతో మన ఇంటి విషయాలేమీ వాగొద్దని నాకు ముందే చెప్పారు అంది. రాత్రి పొద్దుపోయింది. ఊరు మాటు మణిగినట్టుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్ర రాని స్వర్ణ అంతవరకు టేబుల్ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతున్నదల్లా విసుగు పుట్టి లేచి బయటకొచ్చింది. వరండాలోంచి డాబా మీదకొచ్చి అటూ ఇటూ తిరుగుతూ
పిట్టగోడ మీద చేతులానించి క్రిందకి చూస్తున్న స్వర్ణకి అక్కడ ఆరు బయట తులసి కోట దగ్గర నవారు మంచం మీద పడుకుని ఉన్న తేజ కనిపించాడు. అతను నిద్రపోవడం లేదు. పక్కకి తిరిగి మంచం అంచున చేత్తో నేల మీద గీతలు గీస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అతన్ని చూడగానే స్వర్ణ మెట్లు దిగి పెరటి వైపు వచ్చింది. నువ్వా? అతను అడుగుల శబ్దం విని తిరిగి చూస్తూ అన్నాడు. నిద్ర రావడం లేదు. డాబా మీద తిరుగుతుంటే మీరు కనిపించారు. అక్కడున్న తులసి కోట అంచున కూర్చుంటూ అంది. తేజ మాట్లాడలేదు. మళ్లీ తన ఆలోచనలో మునిగిపోయినట్టుగా నేల మీద వేలితో గీతలు గీయసాగాడు. సాయంత్రం దాసు అని కిషోర్ దగ్గర పనిచేసే డ్రైవర్ వచ్చాడు అంది. తెలుసు, రత్తమ్మ చెప్పింది. ఎందుకొచ్చాడు, ఏమిటి పని అని అతను అడగలేదు. అతను ఇదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. తేజ మాట్లాడలేదు. స్వర్ణ మౌనాన్ని ఛేదిస్తూ నిష్ఠూరంగా అడిగింది. రాజలక్ష్మ ఆంటీ మీకు తెలిసినని ఎందుకు చెప్పలేదు? చెప్తే మాత్రం ఒరిగేదేముంది? అతను వెళ్ళకిలా తిరుగుతూ అన్నాడు. విషయం తెలిసేది కదా. తెలిసినందువల్ల వచ్చేదేం లేదు, తెలియనందువల్ల పోయేది ఏం లేదు. అతను మళ్ళీ పక్కకు తిరిగాడు. ఆవిడ మీకు... అతను లేచి కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. స్వర్ణకి చెబుతూనే అతను మంచం మీద నుంచి లేచాడు. స్వర్ణ ఇంకేమీ మాట్లాడడానికి అవకాశం లేకుండా లోపలికెళ్ళిపోయాడు. స్వర్ణ క్షణంసేపు ఆలోచనగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత తను కూడా లోపలికెళ్ళింది. నాకు నిద్రొస్తోంది. అతను స్వర్ణని వెళ్ళిపోమ్మన్నట్టుగా లైట్ తీసేశాడు. స్వర్ణ మళ్ళీ లైట్ వేసింది. తేజ మంచం మీద పడుకున్నాడు. అతని చేతులు కళ్ల మీద ఉన్నాయి. ఆంటీ నాకు బాగా తెలిసిన మనిషి. ఆవిడ గురించి నేను తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటాను అంది. స్వర్ణ, నిద్ర వస్తోందని చెప్తున్నాను, దైవం చెల్తావా? స్వర్ణ వెళ్ళిపోయింది. అతను నిట్టూర్పు విడిచాడు. లైటు తీయబోయాడు. తలుపులు చప్పుడైనాయి. స్వర్ణ తలుపులు మూసొచ్చింది. చెప్పండి, తల్లి కొడుకులైన మీరెందుకు విడిపోయారు? తెలుసుకుని నువ్వేం చేస్తావు? నేనేం చెయ్యలేను, నిజమే. కానీ వినాలని ఆరాటంగా ఉంది. నాకు చెప్పడం వల్ల మీకేం నష్టం లేదుగా. ఆవిడ నాకు బాగా తెలిసిన వ్యక్తి. నిజం చెప్పాలంటే మా అమ్మ అంటే లేని గౌరవం ఆవిడంటే నాకుంది. ఆవిడ అసలు రూపం ఇంకోటి ఉందని నాకింతవరకు తెలియదు. స్వర్ణ అతని మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను పడుకున్న వాడల్లా పైకి జరిగాడు. మంచం పట్టికి తల ఆనించాడు. చెప్పండి, స్వర్ణ మళ్ళీ అడిగింది. చెప్పడానికేముంది స్వర్ణ, మామూలు కథే. ప్రత్యేకంగా విశేషమేం లేదు. విశేషం ఏం లేందే కాపురం విడిపోతుందా? అందులో భర్తని కొడుకుని వదిలేసి పెళ్లి చేసుకునేంతవరకు వచ్చిందంటే ఏం లేకుండా ఎందుకుంటుంది? ఉన్నవి మామూలు సంగతులే. సంసారాలు ఎందుకు విచ్ఛిన్నమవుతాయి? భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలే కారణం. అందులో ఆ భార్యాభర్తలిద్దరూ చెరొక రంగంలో నిష్ణాతులైన వ్యక్తిత్వం కలిగి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్లైతే ఇక చెప్పేదేముంది? మా అత్తయ్య చెప్తూ ఉండేది. అసలు మొదటి నుంచి వాళ్ళిద్దరికీ అభిప్రాయాల్లో అభిరుచుల్లో చుక్కెదురుగానే ఉండేదట. తేజ చెప్పడం ప్రారంభించాడు. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.